దేశం మొత్తం మీద ఎంతో మంది ప్రధానులు అనుకునే విధంగా నదుల అనుసంధానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి జరగడం మనందరం చూసాం. అటువంటి పట్టిసీమ మన కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆయుపోటైన పట్టిసీమని గత ప్రభుత్వ కాలంలో దాన్ని ఎందుకు పనికిరాని విధంగా తయారు చేశారు. వాళ్ళ కృష్ణా డెల్టా నిజంగా ఎండిపోయే పరిస్థితి, తాగునీరుకి కూడా సౌకర్యం లేని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మళ్ళీ పట్టిసీమని 17 మోటార్లు ఓపెన్ చేసి మన డెల్టాకి మంచినీళ్లు సాగునీరు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా మంత్రివర్గానికి రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ ప్రాంతంలో గత మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకల్లాడేది టూరిజం 10,000 మంది రోజు ఇక్కడ ఉండేవాళ్ళు. తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్లి కోరటం జరుగుతుంది.